మాన్యం ఇనాం మాన్యం అంటే గ్రామస్తులందరికీ ఎంతది మేడం. మేము పోషెట్టిగూడ గ్రామం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చినాం. మేము ఎయిర్పోర్ట్కు దగ్గర మేడం. మా దగ్గర డిసిసి ఉపాధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు మైలారం సులోచన ల్యాండ్ కబ్జాలకు పాల్పడుతూ మమ్మల్ని అన్యాయానికి గురి చేస్తున్నది. మాది చిన్న గ్రామం మేడం. మాకు బస్సు కూడా పోనటువంటి గ్రామం. 32 గుంటల భూమి ఉన్నది. మాకు ఉండనికి ఇండ్ల జాగాలు లేవు. అట్లాంటి పరిస్థితిలో మా 32 గుంటల భూమి ఏదైతున్నదో మాన్యము ఆమె కబ్జా చేసి లోకల్గా రౌడీలను పెట్టి మమ్మల్ని కొట్టిస్తున్నది. మరి ఆ పోలీసు వారిని కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళతో మా మీద నిన్న కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేనేజ్ చేసుకొని వాళ్ళ పేర్ల మీద చేసుకోవడం జరిగింది. మాన్యం అంటేనే గ్రామస్తులది, మాదిగలది. ఆ మాదిగలకు సంబంధించిన భూమి ఇది మాది, మాకు అమ్మీరని చెప్పి అద్రగానం చేసి మమ్మల్ని నానా అవస్థలు పెడుతున్నది, చిత్రహింసలకు గురి చేస్తున్నది. మాది గవర్నమెంట్ వచ్చింది. మరి రేవంత్ అన్న, మరి ప్రజల పక్షాన వచ్చినటువంటి రేవంత్ అన్న గారికి మేము దండం చేసి చెప్తున్నాం. మరి గ్రామాలలో ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉన్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ లీడర్లో మరి మీరు కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది. మరి పేదలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మరి ఆమె మీద దరఖాస్తు చేయడం జరిగింది. మరి రికార్డు పరంగా కూడా ఇగో మేము అర్జీ తెచ్చి ప్రజాభవన్లో ఇచ్చినాము. మరి దాని మీద మెసేజ్ వస్తుందని చెప్పారు. తప్పకుండా సార్ మాకు న్యాయం చేయాలి. మాదిగలం చాలా అన్యాయానికి గురి అవుతున్నాం. ఈ భూములు పిరమైనప్పటిసంది వీళ్ళు గద్దల్లాగా మరి హరిజన గిరిజన మీద పడడం ఎంతవరకు సమంజసం? ఆ మైలారం సులోచన అనేట ఆమె హరిజనుల మీద గిరిజనుల మీద ఆ శంషాబాద్ మండలంలో మీరు ఆమె మీద కనుక మీరు ఎంక్వైరీ చేస్తే ఆమె క్రిమినల్ ఏందనేది మీకు తెలుస్తుంది సార్. మీరు దయచేసి ముఖ్యమంత్రి గారు స్పందించి ఇట్లాంటి వారిని మరి మహిళ అని చెప్పుకుంటూ అక్కడ కోట్ల రూపాయలు పోగేసుకున్నది. మరి ఆమె చేస్తున్న వ్యాపారం ఏంది? అన్ని 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి గరీబులను దోసుకున్నటువంటి మైలారం సులోచన మీద క్రిమినల్ కేసు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అన్నగారిని మేము కోరుతున్నాం.